చాలా మంచిది. 4-5 గంటల సేపు ఊరి ముఖ్య వీధుల్లో అంతా తిరిగి ఈ విధంగా భగవన్నామ సంకీర్తన మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటే, ఏ విధంగా కాలేజీకి రెగ్యులర్గా పోతారు, వ్యాయామానికి వాకింగ్కి రెగ్యులర్గా పోతారు, అన్నిటికీ అదే రకంగా మనం మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనస్సు ఎదగడానికి, లేకపోతే మీరు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు వచ్చిపోతుంటే ఎందుకు వీళ్ళు గొంతు చించుకుని లేదా గట్టిగా ఎందుకు హరే కృష్ణ హరే రామ అంటున్నారు? మీకు అర్థమైతే మీరు కూడా అంటారు. మీకు అర్థం కాకపోతే ఏదో వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడు భజనలు చేస్తూ ఉంటారు. అందుకని అన్నారు, యూ షుడ్ నో ది ఫిలాసఫీ, యూ షుడ్ నో ది ఫిలాసఫీ ఆఫ్ చాంటింగ్, సైన్స్ ఆఫ్ చాంటింగ్ హరే కృష్ణ, సైన్స్ ఆఫ్ సోల్, సైన్స్ ఆఫ్ గాడ్. సో ఇదంతా చాలా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక లక్ష్యంతో కూడినటువంటి జీవితం. భగవద్గీత చదివిన వాళ్ళు ఎంతో పెళ్ళాం బిడ్డలను పోషించడం, ఇల్లు కట్టుకోవడం, ఇంట్లో చావడం అట కాదు. జనాలంతా కూడా చావడానికి తయారవుతున్నారు. భక్తులు దేనికి తయారవుతున్నారు? హరిప్రియదాసి. జనాలంతా చావడానికి తయారవుతున్నారు, మీరు దేనికి తయారవుతున్నారు? మనస్సు కృష్ణ ప్రేమ. ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. నా కృష్ణ ప్రేమ కలిగితే నేను మళ్ళీ జన్మించవలసిన అవసరం ఉండదు. మన జీవితంలో కృష్ణ ప్రేమ అనేది కలిగితే, అంటే మీకు తెలుసు కృష్ణుడు అనేవాడు ఉన్నాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? సుదీపదాసి గోలోకం. సో భగవంతుడు ఆయన నిత్యధామము. ఇందాక మనం పాట పాడాం ఒకటి, ప్రభుపాద ఆయన రోజు ఉదయం సాయంత్రం మందిరంలో భాగవతం క్లాసు, భగవద్గీత క్లాసు, బయట ఇళ్లలో క్లాసులు, క్లబ్బుల్లో, కాలేజీల్లో ఎప్పుడు క్లాస్ జరిగినా ఆయన ఈ 4 లైన్లు పాడేవాడు. ఎందుకంటే ఎంతో మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి, మనస్సుని పవిత్రం చేసేటువంటి, మనకి అసలైన జీవితాన్ని మన కళ్ళకు కట్టొచ్చినట్టు మనకి. అంటే ఈ పాట పాడుతూ ఉంటే ఇక్కడ బతికెట్లా అక్కడ బతికెట్లా తెలిసిపోతుంది మనకి. ఇక్కడ బతికంటే మీరు చూస్తూనే ఉన్నారు, కుయ్యమర్రు అంట. ఇక్కడ ఎప్పటికప్పుడు భయంగా టెన్షన్లతో మనం ఆందోళనతో, అంతే కదా, రేపు ఏమవుతుంది, బజార్లోకి పోతే ఏ బండి గుద్దేస్తుంది, ఎప్పుడేం రోగం వస్తుంది, బతుకంతా ఇదే పొద్దున్న లేచినప్పటి నుంచి. అవునా కదా? ఏం పేరైంది? కూరగాయల మార్కెట్ అరేనా? కరెక్ట్. మళ్ళీ రావడం వదిలిపెట్టారు, మీ పేరు కూడా మర్చిపోయాను. రోజు వస్తుంటే అలా. సో ఇక్కడ ఈ పాట మనం పాడింది జయరాధ మాధవ కుంజ విహారి. ఇక్కడ మనం కుళ్ళు కాలువల పక్కన, మా మందిరం పక్కన కుళ్ళు కాలువ ఉంది. వీళ్ళ దగ్గర కూడా కుళ్ళు కాలువలు ఉన్నాయా లేదా? ఇంటి బయటికి రాగానే కుళ్ళు కాలువ, అంటే ఇంట్లో స్నానం చేసి నీళ్ళు ఎక్కడ వదిలిపెట్టాలా, టాయిలెట్ నీళ్ళు ఎక్కడికో వదిలిపెట్టాలి కదా. ఇంట్లో ట్యాంకుల్లో పోయి చేసుకుంటారా ఏంది? ఎన్ని ట్యాంకులు నింపాలో వదిలేయడం, వదిలేస్తే
భూమిలో ఇంకిపోతుంది లేదా ఎండకి ఆవిరైపోతుంది. ఆ రకంగా చెడు వాసన లేకుండా ఉంటాయి. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు అన్క్లీన్ మనం ఎట్లా చేసుకుని, అందుకే ఏ రోజుకి ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. లేదా అన్నా కదా, మీరు వారంలో ఒకసారి ఇల్లు చీపురు కొట్టుకుంటారు, రోజు కొడతారా? రోజు ఇంట్లో చీపురు కొడతారా? 10 రోజులకు వస్తారా? 10 రోజులు ఒకసారి కొడుతున్నారంటే మీరు బాగా తమో గుణంలో ఉన్నట్టు. అదే మీరు కలుషితమైన మీరు మురికి ఇంట్లో ఉంటున్నట్టు లెక్క. రోజు శుభ్రం చేసుకుంటుంటే శుభ్రంగా మీరు లోపల శుభ్రంగా ఉంటే బయట అశుభ్రంగా ఉండడం మీరు ఇష్టపడరు. యూ కెనాట్ టాలరేట్. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు అన్నీ సరి చేసుకుంటూ ఇంట్లో షెల్ఫ్లో సామాన్లన్నీ సరి చేసుకోవడం, గందరగోళంగా పడ్డం కాకుండా అని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుని అయితే ఎత్తుక్కోవాలి. ఇక్కడ జయరాధ మాధవ కుంజ విహారి, జగన్మాత జగన్నాథుడు, రాధాదేవి ఆది మహాలక్ష్మి, కృష్ణుడు ఆది పురుషుడు. అంటే ఆ లోకం భగవంతుడి లోకంలో కరెంట్ అక్కర్లేదు. కరెంటు పోతుంది, ఏసీ కావాలా, అంత ఆల్రెడీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నువ్వు గమనిండు. జయరాధ మాధవ కుంజ విహారి, అక్కడ చక్కటి మీరు తలకాయ అటు ఇటు తిప్పారంటే చక్కటి ఉద్యానవనాలు, మీకు దానిమ్మ పళ్ళు, మామిడి పళ్ళు. ఇక్కడ మామిడి పళ్ళు ఎండాకాలంలోనే ఉండేది, అక్కడ అన్ని కాలాల్లో ఉంటాయి. తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడే విన్నాం. భగవంతుడి లోకంలో అన్ని కాలాల్లో అన్ని పళ్ళు ఉంటాయి. ఇక్కడ సీతాఫలాలు కావాలంటే మనకు మొక్కజొన్న కండలు. నిన్న మేము బుచ్చిరెడ్డిపాలెం ఈ రథయాత్ర సందర్భంగా మహానగర కీర్తనకి పోయినాం. అంటే దగ్గర వస్తుంది కదా రథయాత్ర, ప్రోపగాండా అందరికీ చెప్పాలి. వీరంతా వీధుల్లోంచి బయటకు వచ్చి ఆ రోజు మీ ఇంటి ముందు నుంచి రథం పోతుంటే వీరు నీళ్లు చల్లడం, వీరు టెంకాయలు కొట్టడం, దేవుడికి ఆరతులు చూపించడం అవకాశం. అంత గొప్ప కార్యక్రమం ఇంటి ముందు నుంచి పోతుంది. ఎంత దరిద్రం పడితే మనం గమ్మని ఇంట్లో వండుకొని టీవీ చూసుకుంటూ దరిద్రం అంటే ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నట్టు. వాళ్ళందరికీ చెప్పడానికి అంత పోయి చెప్పొస్తాం. ఎందుకు అంత దారిలో జొన్నవాడ అట్నుంచి ముచ్చిపోతున్నాం. అంత ప్రతి 100 మీటర్లకి ఒక మొక్కజొన్న కండలు మంచి. ఈరోజు ఏకాదశి, నిన్న ఏకాదశి. ఇది బ్రహ్మాండంగా తాజాగా ఫామ్ ఫ్రెష్ కాల్చిస్తున్నాడు. ప్రసన్నగా కూర్చుని చెట్టు కింద కూర్చుని తింటా ఉన్నాడు. కానీ ఏకాదశి రోజు తినకూడదు. ఏకాదశి రోజు పప్పు ధాన్యాలు, ఈ మొక్కజొన్న కండలు, చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా తినకూడదు ఏకాదశి రోజు. పాయింట్ వచ్చి వాటికి సీజన్ ఉంటుంది. కానీ భగవంతుడి లోకంలో జయరాధ మాధవ కుంజ విహారి, అక్కడ ఇటంతా రోడ్లు, చెత్త కుండీలు ఇట్లంతా ఉండదు అక్కడ భగవంతుడి లోకంలో. మనకి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ అట్లాంటి పరిస్థితులు లేవు కదా. అంతే కదా. మీరు ఒకసారి రాజహంసలు పెద్దగా ఉంటాయి. మొత్తం ఇక్కడి నుంచి
ఆ హిమాలయాలు మానస సరోవరం దాకా ఎగరగలవు. మన కాకులు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళేప్పటికి పని అయిపోతుంది, మళ్ళీ అక్కడ ఆగాలి, గోడ మీద కూర్చోవాలి కొద్దిసేపు, మళ్ళీ కాక్ కాక్ కా అంటే ఎగురుతూ ఉండాలి. రాజహంసలు అవి ప్రయాణం ప్రారంభించాయంటే 100 కిలోమీటర్లు అటుపోయి. ఒకసారి కొన్ని రాజహంసలు అవి హిమాలయాల వైపుకి వెళ్ళిపోతున్నాయి ఎగురుతూ. ఇక్కడ కాకులు చూసాయి, మళ్ళా మనందరినీ కాకులతో పోల్చవచ్చు. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక జీవితం అంటే తెలీదు. భగవంతుడి లోకం, భగవంతుడి సేవలు ఏంటిదంతా మనకి తెలీదు. ఇది ట్రైనింగ్. ఇస్కాన్ మందిరాలంటే ట్రైనింగ్. భగవంతుడి దగ్గరికి పోతే సడన్గా మీ ముందు కృష్ణుడు వస్తారు, ఏం చేస్తారు? ఈ ట్రైనింగ్ లేకపోతే ఏం చేస్తారు? భలే వేషం వేసుకున్నాడు అని చూస్తారు. ఇక్కడ వేషధారణ. కృష్ణుడు ఇక్కడికి వస్తే మీకు ఏమనిపిస్తుంది? భలే వేషధారణ వేసుకున్నాడు ఎవడో, ఆయన దేవుడు అని తెలియదు మనకి అదేం తెలియదు మనకి. దేవుడు మన ముందుకు వస్తే మనం ఆయన్ని దేవుడిగా గుర్తుపట్టలేము. అంటే ఎవడైతే పెళ్ళాం మోదులో పడి ఉన్నాడో, ఎవడైతే పిల్లల ప్రేమలో పడి ఉన్నాడో, వాడు దేవుడు కనబడితే వాడికి ఎట్లా గుర్తుపట్టగలరు? ఒకవాడు గుర్తుపట్టినా కూడా మా పెళ్ళాం బిడ్డలకి అది ఇవ్వండి సార్, ఇది ఇవ్వండి సార్, ఆయన చేత కూడా పని చేయించుకోరు. కాబట్టి దేవుడు మన ముందుకు వస్తే నీకు తెలియాలా, ఎలా ఆయనకి సాష్టాంగపడి దండం పెట్టాలా, ఎలా ఆయనకు ఆరతులు ఇవ్వాలా, ఎలా ఆయన్ని స్థుతించాలా, ఎలా ఆయనకి చక్కగా భోగాలు నివేదన చేయాలా, వంటలు వండాలా, ఎలా భగవంతుడికి చామర ఆయనకి విసనకర ఇవ్వాలా, ఎలా భగవంతుడికి చక్కగా తాంబూలము పడక కావాల్సిన పని మనకి ఏమైనా తెలిస్తే కదా. అయితే పైకి కిందకి చూస్తూ ఉంటాం. దేవుడికి అసలు అక్కడ అదృశ్యం అయిపోతాడు దేవుడు. భక్తులు లేని చోట భగవంతుడు నిలబడ్డు. అంటే జయరాధ మాధవ కుంజ విహారి. భగవంతుడి లోకంలో అక్కడ మన ఉద్యోగాలకు పోవాలా, కూలి పనులకు పోవాలా, అంత ఏముండదు అక్కడ. ఇదంతా ఇక్కడ మన బతుకు యాతన జీవితం. భగవంతుడి లోకంలో ఎందుకంటే మీరు ఆల్రెడీ పవిత్రం అయిపోయినారు, ఆల్రెడీ మీరు భగవంతుడి ప్రేమలో పడ్డారు. బస్ అక్కడ ఆల్రెడీ అన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారు? చిన్మయ ధామము, ఆధ్యాత్మిక జగత్తు. అంటే భగవంతుడి లోకంలో అన్నీ ఆల్రెడీ ఉంటాయి. జస్ట్ మీరు పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ, ఎందుకంటే మీరు చాలా పవిత్రమైన జీవితంలోకి వచ్చేసారు ఆల్రెడీ. కానీ ఎవరైతే ఈ దరిద్రం, ఈ గొడ్డు చాకిరీలు ఇవన్నీ ఎవరు చేస్తూ ఉంటారంటే పాపపు ఆలోచనలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకోవాలా, చక్కగా బతుకుతుంటే సహజంగా భగవంతుడు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అటు జయరాధ మాధవ కుంజ విహారి. చక్కగా మనం అప్పుడప్పుడు బోరు కొట్టి మనం తోటల్లోకి పోతూ ఉంటాం. పార్కుకి పోయేదాం పద, బోరు కొడుతుంది, ఇంట్లో 4 గోడల మధ్య ఆ చెగలు కొడుతూ ఉక్కపోస్తాం. బోరు కొట్టి రోజు చేసే పనులు కొద్దిగా చేంజ్. భగవంతుడి లోకంలో ఎప్పుడు కూడా ఆనందంగా జీవితం గడపడం. 2వ లైన్లో ఉంది, గోపీజన వల్లభ గిరివరధారి. భగవంతుడు ఎవరితో పాటు ఉంటాడు? తను ప్రేమించే భక్తులతో పాటు. రెసిప్రోకల్. మీరు ఆయన్ని ప్రేమిస్తుంటే ఆయన కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మొదట మీరు భగవంతుడి వైపు తిరగాల. మనకి భగవంతుడు అవసరం ఉంది కానీ ఆయనకి మన అవసరం లేదు. ఆయనకు కావాల్సినంత మంది ఉన్నారు అక్కడ వైకుంఠంలో. దేవుడు దిక్కు లేని వాళ్ళగా ఎప్పుడు ఎవరైనా భక్తురాలై నాకు సేవ చేస్తుంది, అవసరంలే. మీ బతుకు బాగుపడడం కోసం మీరు సేవలు చేసుకోవాలి, అదేనా? కాబట్టి
గోపీజన వల్లభ, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళకి నాథుడు. మనమంతా అనాథులం. అనాథులు అంటే దేవుడితో సంబంధం లేని వాళ్ళంతా దిక్కుమాలిన వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, అనాథలు. ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటామో మనకి ఆకర్షణ కలుగుతుంది. దేవుడు అంటే ఆయన్ని మర్చిపోయి ఉండలేకపోతాం. ఆయన సేవలు చేయకుండా ఉండలేము మనం. కాళ్ళు చేతులు ఇటు ముడుచు కూర్చోడానికి ఆయన కోసం పనిచేయడం. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఫుట్బాల్ ఆడుతున్నారు, వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. లాభం ఏంది? భగవంతుడి సేవలు చేస్తే ఆయన దగ్గరికి పోతాం. కాబట్టి గోపీజన వల్లభ గిరివరధారి, గిరివరధారి. మనం ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇన్ని అవసరాలు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. గిరివరధారి భగవంతుడు. ఆయన ఒకసారి గోవర్ధన పర్వతం ఎత్తే అంత వానంతా కూడా ఎవరికి వాన నుంచి ఎవరికి ఇబ్బంది లేదు. అంటే వాన పడుతుంటే అంత పెద్ద గొడుగు ఎక్కడ ఉంటుంది? కానీ భగవంతుడు కావాలంటే అంత అందరి సమస్య ఒకేసారి. లేదా అందరి తల గొడుగు పట్టుకు గొడుగు కాస్త ఎగిరిపోతుంది గట్టిగా గాలి వచ్చిందంటే. కాబట్టి మనం మనంతటా మన సమస్యల్ని పరిష్కరించుకోలేము. ఈ ప్రకృతి సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే మానవ ప్రయత్నాలు దేనికి పనికిరావు. అందుకే చూస్తూ ఉంటారు జనాలు. చీమలు దోమలు తెచ్చినట్టు మనుషులు చూస్తూ ఉంటారు. వాతావరణ విపరీతాలకి, ప్రకృతి వైపరీత్యాలకి మన ముందు చీమలు దోమలు మనం ఎలా చంపుతూ ఉంటాం అంతే కదా. చీమలు దోమలు వచ్చింది. అట్లా భగవంతుడి ఈ ప్రకృతి విపరీతాల ముందు, రోగాలతో ప్రమాదాలతో ప్రకృతి భీభిస్తంతో జనాలు చీమలు దోమలాగా చూస్తూ ఉంటారు. మన మనుషులు అయినా కూడా, తెలివితేటలున్నా కూడా ప్రకృతి ముందు మనం ఎంత మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. భగవంతుడు చెబుతున్నాడు. ఈ ప్రకృతి భగవంతుడి అధ్యక్షతలో నడుస్తుంది. పాపపు మనుషులు ఎక్కువ అవుతుంటే ప్రకృతి ప్రకోపిస్తుంది, దండిస్తుంది, మన ఆట కట్టేస్తుంది. అంతా కూడా మనం ఈ భూమికి భారం కాకుండా మనం భక్తుల్లాగా బతుకుతుంటే 3 పువ్వులు 6 కాయల్లాగా ఎక్కడ చేయి పెట్టినా కూడా అంతా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. నేను మనం భగవంతుడి నియమాలని పాటిస్తూ భగవంతుడు ఆయన ప్రసన్నత కోసం ఆయన సేవకుతో గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన. యశోదనందన్ అంటే భగవంతుడు మనల్ని తనకంటే కూడా ఎక్కువగా పెట్టుకోగలరు. భగవంతుడికి తల్లిదండ్రి అంటే ఎవరు ఉండరు. ఆయన చెబుతున్నాడు భగవద్గీతలో. భగవద్గీత 9వ అధ్యాయంలో భగవంతుడు పితా అహమస్య జగత మాతా దాత పితామహ వేద్యం పవిత్ర ఓంకార రుక్సామ యజురేవచ. భగవంతుడు అంటే ఆయనే మన తండ్రి. తండ్రి అనగానే తండ్రికి పైన తాతగారు ఉంటారు, తాతగారి పైన ప్రాపితామహుడు కదా. ఇట్లా భగవంతుడు అంటాడు ఏ లెవెల్లో చూసినా కూడా అందరికీ పైన నేనే ఉన్నాను. అంటే భగవంతుడికి పైన ఇంకోళ్ళు ఎవరు ఉండేది లేదు. కానీ అనాథ అని ఎవరైనా దేవుడిని అనాలి. దేవుడే ఒక అనాథ, ఆయనకంటే ఎవరు లేరు. కానీ ఆయన అందరికీ నాథుడు భగవంతుడు. ఆయన ఒక
పరిపూర్ణమైన వ్యక్తి కాబట్టి భగవంతుడికి ఆయనకి లోటు అనేది ఉండదు. ఆయన అందరినీ సంతోషపెడుతూ ఉంటాడు, అందరికీ అన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన దగ్గర దేనికి లోటు లేదు. కానీ మన దిక్కు ఆయన వదిలిపెట్టి ఎత్తుకుంటున్నాం. ఆయన దగ్గర పోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ యశోద నందన, భగవంతుడికి తల్లిదండ్రి ఉండకపోయినా కూడా మన ప్రేమను చూసి భగవంతుడు మనకంటే చిన్నవాడిగా అయిపోయి, యశోద నందన అంటే యశోదమ్మ కృష్ణుడిని చూసుకుంటుంది. ఆయనకు అసలే అవసరం లేదు, కానీ యశోదమ్మ ఎంత ప్రేమగా కృష్ణుని సేవిస్తుంటే ఆలైక్ నువ్వు నాకు ఇట్లా సేవ చేయాలనుకుంటే నేను నువ్వు లేకుండా బతకలేను అన్నట్టుగా భగవంతుడు ఆ పిల్లవాళ్ళలాగా ఆ దగ్గర వెలుగుతూ ఉంటాడు. అవసరం వస్తే ఆయన యశోదమ్మకి ఏం చూపించాడు? నోట్లో బ్రహ్మాండాలు చూపించాడు భగవంతుడు. మామూలుగా యశోదమ్మ ఆకలి అని చెప్పి ఆ దగ్గరికి పాల కోసం పోతూ ఉంటాడు, ఆ ఒళ్ళో కూర్చుంటూ ఉంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు ఆయన తన దైవత్వాన్ని చూపించగలడు. యశోదానందన వ్రజజన రంజన, భగవంతుడు భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన గమ్మునుండడు. ఆయన ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళతో ఏదో రకంగా ఆయన వాళ్ళ జీవితాల్లో ఆడుకుంటూ ఉంటాడు. ఆయన అది ఇది అట్లా చేసి భక్తులు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. యశోదనందన వ్రజజన రంజన యమున తీర వనచారి. యమున తీర, యమునా నది ఇప్పుడు డ్రైనేజ్, అన్ని పవిత్ర నదుల్ని మనం కుళ్ళు కాలువలాగా తయారు చేసి వదిలిపెట్టాలి. మన తెలివితేటలు గంగా నదిని మనం చక్కగా పూజించాలి, గంగ పూజ. కానీ దాన్ని కుళ్ళు కాలువ చేసి వదిలిపెట్టడం, దానివల్ల మనం రోగాలు పాలవుతాం. అంతే కదా. నదుల్ని మనం తల్లిలాగా ఎలా చూసుకోవాలా, జీవనాడులు అన్నారు. నదులు చక్కగా ఉంటే తాగే నీళ్ళు, పంటలకి, ప్రయాణాలకి, అన్నిటికీ. కాబట్టి భగవంతుడి లోకంలో అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి అక్కడికి పోవాలంటే మనకు క్వాలిఫికేషన్ కావాలి, యోగ్యత. నేరస్తులంతా ఇక్కడే, ఆల్ అఫెండర్స్, ఆల్ క్రిమినల్స్ ఇక్కడే. మనం ముసలితనం, రోగం, చావు, ముసలితనం, రోగం, చావు, డబ్బు లేకపోవడం, డబ్బున్నా కూడా మన సమస్యలకి సమాధానం లేకపోవడం, డబ్బున్నా కూడా దానికి సమాధానం. ముసలితనం డబ్బు ఉంది ఇంకా మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా కుర్రాడు చేస్తాడే అంది. నేను అనుకుంటున్నాను నాకు 70 ఏళ్ళు వచ్చింది, నాకు 70 ఏళ్ళు వచ్చాయి. భక్తి అర్థమైంది. నాకు ఈ అర్జున్ దాస్ వయసులో ఏమి తెలుసుంటే ఎంత చక్కగా బతుకుండేవాడిని. ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ లైఫ్ ఏం చేస్తాను, అయిపోయింది కదా, ఈ జన్మ క్లోజ్. 70 ఏళ్ళకి ఏం గొంతులు వేస్తారు, ఇది ఏం నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ఈ పండగలన్నీ ఏం గుర్తు చేస్తాయి మనకి? ఇక భగవంతుడు భూతకాలంలో ఎన్నో యుగాల్లో ఆయన ఎన్నో రూపాల్లో వచ్చాడు. త్రేతాయుగంలో రాముడిలాగా, సత్యయుగంలో నరసింహస్వామిగా, ద్వాపరయుగంలో స్వయంగా కృష్ణుడు, ఆ ముందు అవతారంలో కృష్ణుడు, ఇలా తర్వాత కూడా ఎన్నో అవతారాలు. లేటెస్ట్ భగవంతుడు లేటెస్ట్ ప్లాస్టిక్ కరెన్సీ, పాలిమర్ నోట్స్ రాబోతున్నాయంట. అని యూట్యూబ్లో వీడియోలు ఎప్పుడు వస్తాయంట. భారతదేశంలో ఇంకా కాగితం నోట్లు పోయి పాలిమర్ కరెన్సీ. ఇంగ్లాండ్లో పాలిమర్ కరెన్సీ అనా కాగితం నోట్ల? శనగవు తడవు. నీ దగ్గర ఉందా డాలరు? నీ దగ్గర డాలర్ ఉందా? ఇక్కడ యూరో డాలర్
ఉందా? వీళ్ళు ఇంగ్లాండ్లో ఉంటారు. పాయింట్ వచ్చి లేటెస్ట్. ఇంకా వచ్చిన తర్వాత ఈ కాగితపు నోట్లకు విలువ ఉండదు. అంటే లేటెస్ట్ కరెన్సీ, ఇంకా అది వాడుకలోకి వస్తుంది. ఇది ఎత్తుకుంటున్నారని ఇక్కడ పనికిరావు కాబట్టి ఆ నోట్లు ఇక్కడ పెట్టుకుని కూడా లాభం లేదు, వేస్ట్. వాళ్ళ డబ్బులు ఇక్కడ చెత్త కాగితాలు, మన డబ్బులు అక్కడ చెత్త కాగితాలు. కాబట్టి మన జీవితం కూడా పనికి మాలిన బతుకు. భగవంతుడు చెప్పినట్టుగా బతికితే ఇక్కడ వాల్యుబుల్, అక్కడ మీరు వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఇక్కడ ఈ వచ్చే నెలలో ఎన్నో పండగలు. ఇక్కడ మొదట వచ్చి రాధాకృష్ణుల ఉయ్యాల సేవ 23 ఆగస్టు నుంచి ఒక 5 రోజులు అక్కడ రాధాకృష్ణులు ఉయ్యాలేస్తారు. ఒకరోజు మల్లెపూలు, ఒకరోజు జాజి పూలు, ఒక రేటు అంతా మారుస్తాం. మంచి మంచి సువాసన, భగవంతుని పాటలు పాడుతూ ఉయ్యాలప్పుడు. తర్వాత ప్రసాదాలు, ఆరతి, ప్రసాదం. తర్వాత బలరాం జయంతి. అంటే ఇక్కడే కాదు, ఈ భూమి మీద కాదు ప్రజలు ఉన్నారు. చంద్రలోకంలో ప్రజలు లేరు, అంగార గ్రహంలో ప్రజలు లేరు, ఎక్కడా లేరు. అంత తప్పది. బావిలో కప్పలాగా మాట్లాడుతున్నారు. బావిలో కప్పలు విషయం తెలియకుండా చంద్రుడి మీద జీవం కనిపించలేదు, అంగార గ్రహం మీద జీవం కనిపించలేదు, భగవంతుడి లోకమే లేదు. స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు అంటే ఎక్కడైతే ముసలితనము, రోగము, చావు లేదు, ఎక్కడైతే మనకి ఎనర్జీ ప్రాబ్లం ఉండదు. దీనికి ఛార్జ్ అయిపోయిందంటే రికార్డింగ్ ఏం కాదు, పెట్టిపోయింది. కానీ ఛార్జ్ లేక గమనుండాలి కూర్చోండి. దానిలో ఛార్జ్ లేకపోతే షట్ డౌన్, క్లాస్ అని రికార్డ్ కాదు, అంతే కదా. కానీ అంటే ఇక్కడ ఎనర్జీ గ్యాస్ స్టవ్, గ్యాస్ అయిపోయిందంటే ఎట్లా వండుకుంటారు వంట, అన్ని సమస్యలు. అని భగవంతుడి లోకంలో స్వయంగా శక్తిమంతుడు. అంటే ఎవ్రీథింగ్ ఆటోమేటికల్లీ సప్లైడ్, ఆటోమేటిక్. అది భగవంతుడి లోకం. మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మనం నోరేళ్ళ పెట్టి అట్లాంటి ప్రదేశం కూడా ఉంటుందా? ఉంది. నతద్భాసయత సూర్యో నశశాంక నపావక యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు పరము. ఈ భౌతిక జగత్తు, బ్రహ్మలోకము, స్వర్గలోకము, పాతాళ లోకాలు, ఇంద్రలోకము, అక్కడ కూడా ముందు వెనక చావు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చావు పుట్టుకలతో ఉన్నటువంటి ప్రదేశాలే. ఎక్కువ జీవితం, తక్కువ జీవితం. అంటే చీమలు 14 రోజులు, కుక్కలు 14 ఏళ్ళు. కానీ మనుషులు ఎక్కువ అంటే ఎక్కువ 100 ఏళ్ళు బతకచ్చు. కానీ భగవంతుడి లోకంలో మనకి చావు అనేది ఉండదు. మనకు అర్థం కాదు ఇప్పుడు ఇది. ఎందుకంటే మనం ఈ శరీర భ్రాంతిలో ఉన్నాం. అసలు ఈరోజు నేను మాట్లాడాల్సిన శ్లోకం అదే. మేము ఇప్పుడు 2వ అధ్యాయం చదువుతున్నాం రోజు మందిరంలో. 2వ అధ్యాయంలో 1 నుంచి 15 శ్లోకాలు. 13వ శ్లోకంలో భగవంతుడు దేహినో అస్మిన్ యదా దేహ కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రానం ఊయతి. భగవద్గీత 2వ అధ్యాయం ప్రారంభం. అర్జునుడు యుద్ధం చేయాలా లేదా, చేయకూడదు, ఈ చంపడం అంతా ఏంటి, నాకు కావాల్సిన వాళ్ళు ఎలా చంపుతా, ఆయన మనస్సంతా కూడా వికలమైపోయింది. ఏం చేయాలో పాలుబాటులా. మనందరిలాగా మనకు కూడా జీవితంలో ఎలా బతకాలా తెలియటంలో మనకి. భగవద్గీత ఆర్ట్ ఆఫ్ లివింగ్.
అర్జునుడు మొదటి అధ్యాయంలో ఆయనకి గుండె దడ, చెమటలు, ఆయనకి నోరెండిపోయి ఆయనకి ఏం చేయాలి పాలుపోక మతి భ్రమించి, ఇంకప్పుడు ఆయన కృష్ణుడు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, నాకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉంటే నవ్వుతున్నాడు ఏంది. అప్పుడు అర్థమైంది, ఈయన సమస్యలకు అతీతమైన వాడు, ఈయన అన్నీ తెలిసినవాడు. అందుకని చెప్పి ఆయన శరణ పొందుతాడు. కార్పణ్య దోష పహత స్వభావ పృష్యామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మో శిష్యస్తేహం శాదిమాన్ త్వాం ప్రపన్నం. భగవంతుడు అర్జునుడు శిష్యస్తేహం, భగవంతుడికి ఏమి టెన్షన్ లేకుండా ఆయన ఇంత పెద్ద యుద్ధం జరగబోతుంది, ఎంత ప్లానింగు, ఏం అవసరాలు, ఏమి మిలిటరీ టాక్టిక్స్, భగవంతుడు టెన్షన్ ఫ్రీ. ఎందుకంటే ఆయన అంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆయనకి ఏం టైం పట్టదు, ఆయన ప్లానింగ్లు చేసుకోవక్కర్లా, ఇన్స్టెంట్. కాబట్టి అప్పుడు అర్జునుడు అర్థమైంది, నేను కృష్ణుడు లాంటి దేవుడు నా దగ్గర ఉంటే నేను ఎందుకు ఇలా చేత కాని వాళ్ళలాగా తయారయ్యాను చెప్పాను. వెంటనే శిష్యుడు అవుతాడు. అప్పుడు ఈ 2వ అధ్యాయం నుంచి భగవంతుడు అర్జునుడిని స్వాధీనంలో ఉంచుకొని ఆయన్ని మధ్యలో పెట్టి మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఇక్కడి నుంచి మన జీవితంలో మనం ఎంతవరకు అమ్మా నాన్న అబ్బాయి భార్యాభర్త ఆలోచన ఎప్పుడు ఇస్తూ ఉంటాయి. అంతే కదా, అందరు ఆలోచన బతుకంతా ఇదే ఆలోచన. వాళ్ళమ్మ నాన్న, మా అమ్మ నాన్న, వాళ్ళ పక్కింటి వాళ్ళమ్మ, ఏ ఆత్మజ్ఞానం లేకుండా. భగవద్గీత ప్రారంభం 2వ అధ్యాయంలో 13వ శ్లోకం, దేహినో అస్మిన్ యదా దేహ కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రాన ముయ్యతి. భగవంతుడు చెబుతున్నాడు, బుద్ధి లేని వాళ్ళే, ఆత్మజ్ఞానం లేని వాళ్ళే ఈ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలు చంచలంగా ఉంటూ ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకు పోతూ ఉంటారు. ఆయన చెబుతున్నాడు, ఈ శరీరానికి కౌమారము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మృత్యువు. ఈ శరీరానికి ఎవరు ఆపు చేయలేరు, మనం ఏం చేసుకోలేము. కాలంతో పాటు మనం ముసలాళ్ళు అవ్వాల్సిందే, ఎవరు ఆపు చేయలేరు. ఏ విధంగా ఆత్మ ఈ శరీరంలో ఉండి శరీర మార్పుల్ని గమనిస్తుందో, ఆత్మ ఈ శరీరంలో ఉండి శరీర మార్పుల్ని మనం గమనిస్తున్నాం కదా. ఏ విధంగా మన శరీరం మారుతుందో ఆ విధంగా ఈ శరీరం నష్టమైనప్పుడు, ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు మనం ఇంకో శరీరంలోకి పోతాం. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ శరీరం ఇదే, ఇంకో శరీరం మళ్ళీ ఇదే బతుకు, మళ్ళీ బాల్యము, మళ్ళా కౌమారము, యవ్వనము, మళ్ళీ ముసలితనము, చావు. మనకి నేనెవరో తెలుసుకునేదాకా, నాకు ఎవరితో సంబంధం తెలుసుకునేదాకా, తెలుసుకోవడమే కాదు దాన్ని పొందేదాకా, భగవంతుడితో మీకుండే సంబంధాన్ని పొందినట్లయితే మీరు ఇక్కడ సంబంధాలు వెతుక్కోవక్కర్లేదు. భగవంతుడికి మనకి ఉండే సంబంధం మనకి దొరికితే తినగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సంబంధంలో మనం ఆనందంగా బతకచ్చు. దీన్ని ఏమంటారు, యోగ విద్య. భగవద్గీతని మానవ జన్మ దొరికింది తిని పండుకొని మిగతా టైంని ఈ విషయాలు తెలుసుకొని అభ్యసించడానికి. అందరూ అనండి,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఈ ఫ్యాంప్లెట్ తీసుకొని వాళ్ళంతా ఫ్యాంప్లెట్ తీసుకోండి. మీరు ఏ విధంగా ఈ పండుగలో పాల్గొవాలా, ఏ విధంగా మనం ముందరే ప్లాన్ చేసుకోవాలా. ఇట్లా పిల్లకాయలకి పోటీలు ఉంటాయి, మేళల్లో చిన్న పిల్లకాయలు ఉంటాయి, వాళ్ళంతా వాట్ డేట్